హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఆయన వచ్చేసి మా రవి బాబాయ్. రుద్రాక్షలు అవి అమ్ముతుంటారనమాట. మామూలుగా మనకి అప్పుడప్పుడు లేపాక్షి ఎగ్జిబిషన్ ఇంకా రకరకాలు పెడుతుంటారు కదా, వాటిలో రుద్రాక్షలకు సంబంధించి బాబాయ్ కంపల్సరీ స్టాల్స్ పెడుతూ ఉంటారు. సో ఆ రకంగా విజయనగరం కూడా చాలాసార్లు వచ్చారు. మా నాన్న ఎక్కువ రుద్రాక్షలు వేసుకుంటూ ఉంటారు. అది చూసి చాలా మంది ఎక్కడ తీసుకుంటారని అడుగుతూ ఉంటారు. బాబాయ్ దగ్గర తీసుకుంటారు అనమాట ఫస్ట్ నుంచి కూడా. రుద్రాక్షలు కావచ్చు, స్ఫటికమాలలు, ఇంకా మరకత మాలలు, రకరకాలు ఇంకా చాలా ఉంటాయి. నాకు వాటి గురించి అంత నాలెడ్జ్ లేదు కొంచెం. సో చాలా రకాలన్నీ బాబాయ్ అమ్ముతారు. మంచి నంబర్ 1 క్వాలిటీ. మామూలుగా మనకి బయట షాప్స్లో డూప్లికేట్స్ లాంటివి వస్తాయి కదా, సో బాబాయ్ అయితే మంచి క్వాలిటీ ఇస్తారనేసి నాన్న ఎప్పుడు అక్కడే తీసుకుంటారు. ఇప్పుడు కొంతమంది మాట్లాడితే బీపీ రైజ్ అవుతుంది అంటుంటారు. సో అలాంటి కోపతాపాలు, బీపీలు, షుగర్లు అలాంటివి రైజ్ అవ్వకుండా ఈ రుద్రాక్షలు చాలా కాపాడుతాయి. ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా, ఎన్ని టెన్షన్స్లో ఉన్నా మా నాన్న ఎప్పుడు మొహంలో చిరునవ్వు అనేది తగ్గదు. సో అంత హ్యాపీగా ఉండడానికి వన్ ఆఫ్ ది రీజన్ ఈ రుద్రాక్షలు అని చెప్పొచ్చు ఖచ్చితంగా. ఎప్పటికీ వేసుకొని ఉంటాడు రుద్రాక్షలు. అయితే చాలా కూల్గా ఉంటాడు. ఎంత సమస్య వచ్చినా సరే అలా నిదానంగా ఉంటాడు. సో ఈ రకంగా ఫిజికల్గా అలాగే మెంటల్గా కూడా మనల్ని స్ట్రాంగ్ చేస్తారు రుద్రాక్షలు. సో వీలున్నంత వరకు ఆడ మగ తేడా లేకుండా ఎవరైనా సరే రుద్రాక్షల్ని ధరించవచ్చు. వీలైతే ధరించండి. సో ఈ రకంగా మా బాబాయ్ని కలవడం చాలా సంతోషంగా అనిపించింది. వాళ్ళు తిరుపతిలోనే ఉంటారు. సో ఇలా అనుకోకుండా కలిసాము. ఇంకా దీని తర్వాత పుస్తక ప్రదర్శనలోనే ఇంకా వేరే కొన్ని పుస్తకాలు తీసుకొని ఇంకా బయటకైతే వచ్చేసాము. సో వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.